హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్ అండి. ఈరోజు వచ్చి టెంపుల్కి వెళ్ళటానికి ఇలా రెడీ అయ్యానండి. ఈవినింగ్ టైము, మార్నింగ్ ఏమో వంట పని అది ఇంట్లో కొంచెం హడావుడి ఉంటుంది కదండి, అందుకని ఇలా అయితే ఇప్పుడు ఈవినింగ్ 7 అవుతుందండి. 6:45కి అలా బయలుదేరుతున్నాను. చూడండి, చూశారు కదా, ఇది వచ్చేసి సైడ్ వ్యూ అంట. మన టెంపుల్కి మన ఇంటి దగ్గర నుంచి ఇట్లా రాగానే సైడ్ ఉంటుందండి. ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. చూసారా, రోడ్డుకి ఇటువైపులా ఇలా గన్నేరు చెట్లు వేశారండి. ఈ పువ్వులు అవన్నీ మనకి స్వామికి సరిపడా పువ్వులన్నీ మన టెంపుల్ ఆవరణలోనే దొరుకుతాయండి. చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ, అన్ని రకాల చెట్లు ఉంటాయండి. జువ్వి, మర్రి, మొత్తం అన్ని స్వామికి కావాల్సినవన్నీ ఆ టెంపుల్లోనే ఉంటాయండి. ఇలాగా మువ్వన్నెల జెండా రంగులతోటి కాలనీ మొత్తం స్తంభాలన్నీ ఎంతో చక్కగా అలంకరించారండి. ఈ 3 రోజులు మా కాలనీలో మన స్వామివారికి అంటే వార్షికోత్సవం అంటారు కదండి, గుడి కట్టుతారు కదా, ఆ కట్టిన సంవత్సరానికి ఒక్కసారి వార్షికోత్సవం చేస్తారు. అది ఈ 3 రోజులు ఉంటుందండి మాకు. ఇద్దండి, చూసారా, ఆలయ గోపురం కనిపిస్తుంది, ధ్వజస్తంభం. ఇది చుట్టూ ఆలయ ఆవరణం ఓపెన్ ప్లేస్ బయట అండి. చుట్టూ కాంపౌండ్కి ఫెన్సింగ్కి మొత్తం గ్రీనరీ, మన ఎల్లో క్రీపర్స్ ఇవన్నీ అల్లించారండి. మొత్తం అన్ని రకాల చెట్లు తోటి టెంపుల్లో అయితే ఎంతో చక్కగా ఉంటుందండి మన కోవెల. చూశారు కదా, మొత్తం అంతా లైటింగ్ వేశారు. కాంపౌండ్ మొత్తం అంతా కలర్ఫుల్గా గ్రీన్, బ్లూ, రెడ్ అన్ని రకాల లైటింగే కదండి మనకి ఏ ఫెస్టివల్కైనా కూడా ఈ రోజుల్లో లైటింగ్ తోటే అది ఫెస్టివల్ జరుగుతుంది అని అక్కడ తెలిసిపోతుంది. ఇలాగా మొత్తం మా కాలనీ టెంపుల్లో అంతా మొత్తం అలంకరించారండి. ఇలా మనం కొంచెం స్టెప్స్ ముందుకు ఎక్కగానే ఇక్కడ ఎంట్రన్స్లో మనం కాళ్ళై కడుక్కోవటానికి ట్యాప్స్ ఉంటుందండి. కింద పైన వచ్చి చేతులు కడుక్కోవటానికి 3 ట్యాప్స్ ఉంటాయి. ఇలా కాళ్ళు కడుక్కొని టెంపుల్కి అయితే వెళ్తున్నాను లోపలికి. పిల్లలందరూ ఎదురొచ్చారండి. ఆంటీ, ఆ మమ్మీ వాళ్ళు వచ్చారు, ఏంటి లేట్ అయింది అన్నారు. వస్తున్నానమ్మా, ఇప్పుడే కొంచెం పూజ అది చేసుకొని రావాలి కదా అనేసి. చూడండి, ఎంట్రన్స్లో మొత్తం ఇలాగా టెంట్లు వేసారండి. అన్నీ ఇలా అలంకరించారు, పెద్ద పెద్ద టెంట్లు వేసేసి. ఎండ కదండి, మార్నింగ్ టైం కూడా వస్తారు అందరూ. భక్తులకి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లన్నీ చక్కగా చేశారు మా టెంపుల్ కమిటీ వాళ్ళు. మా టెంపుల్ అంతా కమిటీ మొత్తం చాలా బాగా చేస్తారండి. చూడండి, గణేష్ ఎంత బాగున్నారో. ఫస్ట్ గణేష్కి నమస్కారం చేసుకొని ఇలా పువ్వులు కడుతున్నామండి ఫ్రెండ్స్ అందరం. ఇలా ఫోటో తీయమని చెప్తున్నాను, హాఫ్ వరకు ఇలా అడ్డంగా తీయి అని చెప్తున్నాను, తెలియదు కదా తనకి. ఇలా పువ్వులైతే అందరం కలిపి కూర్చొని, నావైతే ఇవి కట్టేశానండి నేను. ఇలా అందరం కలిపి షేర్ చేసుకొని మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తాం. ఈరోజు వాస్తు పూజ, గణపతి హోమం అండి. ఇలా మా పెద్ద సారు మేడం గారు వాళ్ళ బాబుతోటి కాలనీకి వచ్చారు. అది కూడా కాకుండా టెంపుల్ వార్షికోత్సవం కూడా కలిసి వచ్చిందని చక్కగా వాళ్ళనే ఇంకా కూర్చోబెట్టి ఎంతో చక్కగా మేమందరం కూర్చుని పాల్గొన్నామండి. జెంట్స్ వాళ్ళు, డ్యూటీ నుంచి వచ్చిన వాళ్ళు వచ్చి పాల్గొన్నారు. ఇలా లేడీస్ అందరం అయితే చాలా యాక్టివ్గా ఉంటారండి అందరూ. సార్ అయితే ఇలాగా హోమానికి వచ్చి ఈ చెక్కలతోటి మజ్జిగలా కవ్వంలాగా చిలికి దాని నుంచి వచ్చిన అగ్నితోటి మనకి హోమం అనేది ముట్టిస్తారండి. తర్వాత ఇద్దండి, అయ్యగారు చిలుకుతున్నారు. వీళ్ళు చూశారు కదా, మీకు పొగ వస్తుందండి. చెక్క రాచుకొని ఇలా కవ్వం చిలికినప్పుడు వెన్నపూస వచ్చినట్లు నిప్పు అయితే మన హోమం ముట్టించటానికి తయారు చేస్తున్నారండి. ఈ విధంగా ప్రతి సంవత్సరం చేస్తారు. మేమైతే చూస్తాం కదా, మీకు ఈ సంవత్సరం చూయిద్దాము, మన ఛానల్ పెట్టాం కదా, మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చూసి మీ అందరి కుటుంబాలకు కూడా ఆ గణపతి ఆశీర్వాదం, ఆ వాస్తుదేవతల వాస్తు దోషములు అన్నీ తొలగిపోయి అందరూ సంతోషంగా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నానండి. మనందరం
బాగుండాలి, అందరం కలిసి చక్కగా ఇలా ఎన్నో పూజలు, ఎన్నో హోమాలు, ఎన్నో సంతోషకరమైన అనుభూతులను పొందాలని కోరుకుంటున్నాను. ఇలాగా మనకి హోమం చేయటానికి అగ్ని అయితే తయారైందండి. ఈ తయారైన అగ్నిని తీసుకొని ఇలా పళ్ళెంలో మనకి హోమానికి కావలసిన పదార్థాలన్నీ ఆ పళ్ళెంలో ఉన్నాయండి. అందులో కొంచెం కర్పూరం వేసి ఈ తయారైన అగ్నిని అందులో వేయగానే మొత్తం అంతా చూశారు కదా, అగ్నిదేవుడైతే మొదలయ్యారండి. తీసుకువెళ్ళి ఈ అగ్నిని ఆ హోమంలో సమర్పిస్తారండి. ఈ విధంగా మాకైతే ప్రతి సంవత్సరం ఇలా చక్కగా కళ్యాణము అన్నీ చక్కగా చేస్తారండి. గ్రామోత్సవం, ప్రతి ఈవెంట్ అంటే ప్రతి స్వామి ఇవి ఉంటాయి కదండి, శ్రీరామనవమి, ఉగాది, గణేష్ ఉత్సవాలు, నవరాత్రులు, ఇలా ప్రతి ఒక్క ఉత్సవాన్ని ఎంతో ఘనంగా చేస్తారండి. దాని వెనుక ఉన్న వాళ్ళ కృషికి మా అందరం అభినందించాలండి. ఎంతో చక్కగా, ఎంతో ఓపికగా చేస్తారండి. ఇవన్నీ చేయాలంటే చాలా సహనం ఉండాలండి, పేషెన్స్ ఉండాలి. ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా, పద్ధతిగా, ఎంతో ఆవు పేడ, మనకి కాలనీలో ఆవులు కూడా ఉన్నాయండి. ఆవులు, గోమూత్రం, గోవు పేడ ఇవన్నీ మనకి అన్నీ దొరుకుతాయండి. అన్నిటితోటి ఎటువంటి లోపము, లోటు లేకుండా స్వామివారికైతే నిత్య కైంకర్యాలు కానీ ఇలాగా మొత్తం అన్నీ ప్రతి చిన్న చిన్న పండుగలు, పెద్ద పండుగలు అన్నీ కూడా ఎంతో సాంప్రదాయబద్ధంగా చేస్తారండి. ఎంతో చక్కగా అందరూ మనం టౌన్ సిటీల్లో మిస్ అయిపోతున్నామే, ఊర్లు మిస్ అయిపోతున్నామే, మన వాళ్ళని మిస్ అయిపోతున్నామే అనేది లేకుండా ఇక్కడ ఉన్న మా ఫ్రెండ్సే అందరం కలిసి మెలిసి డ్రెస్ కోడ్లు పెట్టుకోవటం, అలాగా భజనలు కానీ, లలితా సహస్రనామాలు కానీ, విష్ణు సహస్రనామాలు కానీ, కనకదార స్తోత్రాలు ఇవన్నీ చేస్తామండి. చూశారు కదా, బాలాజీ అమ్మవార్లు దర్శనం, హారతి కర్పూరం తీసుకొని ప్రసాదం ఇస్తున్నారండి. పులిహోర, రవ్వ కేసరి, దద్దోజనం, గుగ్గిళ్ళు, పానకం ఇచ్చారండి. ఇలా అన్ని ప్లేట్లో తీసుకొని చూసారా, ధ్వజస్తంభ దర్శనం, స్వామి గోపుర దర్శనం తీసుకొని ప్రసాదం. హనుమాన్ ఉన్నారండి మనకి కొంచెం ముందు ఎంట్రన్స్లో ఇటు సైడు. వచ్చేప్పుడు గణేష్ ఉన్నాడు కదా ఆపోజిట్. ఇలాగా మన హనుమానికి కూడా దండం పెట్టుకొని ఇంటికైతే వచ్చేసానండి. టుడే ఇదేనండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం.